వెల్కమ్ టు అగ్మాక్స్. తెలంగాణ రాష్ట్రంలో కర్బూజా పంటను ప్రస్తుతం సుమారుగా 11,846 హెక్టార్లో సాగు చేస్తుండగా ఈ సాగు ద్వారా ఏటా దాదాపుగా 3,90,918 టన్నుల దిగుబడి లభిస్తోంది. కర్బూజా పంటకు ఎక్కువ ఉష్ణోగ్రతలు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా 32 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మొక్క పెరుగుదల, పుష్పధారణ, కాయల అభివృద్ధి బాగా జరుగుతుంది. అలాగే 23 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత కూడా ఈ పంటకు అనుకూలమే. సాధారణంగా నదుల ఇసుక తిన్నెల్లో, తేలికపాటి మట్టి నేలల్లో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తారు. సరైన సాగు పద్ధతులు పాటిస్తే ఎకరాకు సగటున 4 నుంచి 5 టన్నుల దిగుబడి లభిస్తోంది. అయితే ఈ పంటపై పండ్ల ఈగలు, తెల్లదోమలు, ఎర్ర పురుగులు వంటి పురుగులు, అలాగే మిల్ట్ ఆకుపచ్చ తెగుళ్లు తీవ్రంగా నష్టం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ముందస్తుగా పంటను గమనిస్తూ సమగ్ర పురుగుల నివారణ చర్యలు పాటించడం ద్వారా మంచి దిగుబడి, లాభదాయకమైన సాగు సాధించవచ్చు. కర్బూజా పంటలో సాధారణంగా కనిపించే గుమ్మడి పెంకు పురుగులు ఆకులు, పూలను తింటూ మొక్క పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ పురుగుల దాడి ఎక్కువైతే పంట దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందస్తు నివారణ చాలా అవసరం. ఈ పురుగుల నియంత్రణకు ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా మలాథియన్ 2 మిల్లీలీటర్ల మందును 1 లీటర్ నీటికి కలిపి పంటపై సమానంగా పిచికారీ చేయాలి. అవసరమైతే 7 నుంచి 10 రోజుల తర్వాత మళ్ళీ పిచికారీ చేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. కర్బూజా పంటలో పొట్ల ఆకు పెరుగు అంటే గొంగలి పురుగులు పంట పెరుగుదల దశలోనే కాకుండా పూత దశలో కూడా ఆకులను కొరికి తినేస్తూ మొక్క ఎదుగుదలను తీవ్రంగా అడ్డుకుంటాయి. దీనివల్ల మొక్క బలహీనంగా మారి దిగుబడిపై ప్రభావం పడుతుంది. ఈ పురుగుల నివారణకు క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఫినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1 గ్రాము మందును 1 లీటర్ నీటికి కలిపి ముఖ్యంగా పూతకు ముందే సమానంగా పిచికారీ చేయాలి. మరో ముఖ్యమైన పురుగు పండు ఈగ పూత దశలో తల్లి ఈగలు పువ్వులపై గుడ్లు పెడతాయి. వాటి నుంచి వచ్చే లార్వాలు పిందుల్లోకి వెళ్లి కాయలను లోపల నుంచి తిని పాడు చేస్తాయి. దీనివల్ల పండ్లు కుళ్ళిపోవడం, మార్కెట్ విలువ తగ్గిపోవడం జరుగుతుంది. ఈ పురుగుల నియంత్రణకు పూత మరియు పింద దశలో మలాథియన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదనంగా 100 మిల్లీలీటర్ల మలాథియన్ మరియు 100 గ్రాముల చక్కెర లేదా బెల్లం పాకాన్ని లీటర్ నీటిలో కలిపి మట్టి ప్రమిదల్లో పోసి పొలంలో అక్కడక్కడ ఉంచితే ఈగలు ఆకర్షితమై నశిస్తాయి. ఇంకా మెరుగైన నియంత్రణ కోసం ఎకరాకు 2 పండు ఈగ లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి పురుగుల ఉధృతి ఆధారంగా మందుల వినియోగం చేయడం మంచిది. ఇక కర్బూజా పంటలో తెగుళ్ల విషయానికి వస్తే ఎక్కువ నష్టం కలిగించే తెగుళ్లలో బూజు తెగులు అంటే డౌనీ మిల్డ్యూ ముఖ్యమైనది. మొదట ఆకులపై లేత ముదురు మచ్చలు కలిసి మొజాయిక్లా కనిపిస్తాయి. తర్వాత ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు ఏర్పడి కింద భాగంలో ఊదా రంగు బూజు కనిపిస్తుంది. ఈ తెగులు పెరిగితే ఆకులు ఎండిపోవడం, మొక్క ఎదుగుదల తగ్గిపోవడం జరుగుతుంది. దీనిని నియంత్రించేందుకు మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ 2 గ్రాములు మందును 1 లీటర్ నీటికి కలిపి సమానంగా పిచికారీ చేయాలి. తర్వాత బూడిద తెగులు కూడా కర్బూజా పంటలో సాధారణంగా కనిపించే సమస్య. మొదట ఆకులపై తెలుపు లేదా బూడిద రంగు మచ్చలు ఏర్పడి తర్వాత తెల్లని పొడి లాంటి పదార్థం ఆకులపై కప్పబడినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా 20 రోజుల వయసున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ఆకులు బలహీనపడి పంట దిగుబడిపై ప్రభావం పడుతుంది. ఈ తెగులు నివారణకు ట్రైడిమార్ఫ్ 1 మిల్లీలీటర్ లేదా డైనోకాప్ 1 మిల్లీలీటర్ల మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కర్బూజా పంటను తీవ్రంగా నష్టపరిచే తెగుళ్లలో ఫ్యూజేరియం ఎండు తెగులు ఒకటి. దీనిని సాధారణంగా ఎండు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు సోకిన మొక్కలు, తీగలు అకస్మాత్తుగా వాడిపోయి నీరు ఉన్నా లేకపోయినా పూర్తిగా ఎండిపోతాయి. ఒక్కసారిగా మొక్క చనిపోవడం వల్ల రైతులకు భారీ నష్టం కలుగుతుంది. దీని నివారణకు 1% బోర్డో మిశ్రమం లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు మందును 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదలు చుట్టూ నేల పూర్తిగా తడిచేలా 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు ద్రావణం పోయాలి. అదనంగా ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను పశువుల ఎరువులో బాగా పెంచి
పంట పాదుల దగ్గర వేయడం వల్ల నేలలో ఉండే ఫిజోరియం శిలీంధ్రాలను నియంత్రించవచ్చు. వీటితో పాటు మరో తీవ్రమైన సమస్య వెర్రి తెగులు. ఈ తెగులు వచ్చినప్పుడు ఆకులు ఈ నేల మధ్య మందంగా చారలు ఏర్పడి ఆకులు పెలుసుగా మారతాయి. మొక్క ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది, పూత రావడం తగ్గిపోతుంది, లేదా పూత పిందె పూర్తిగా రాకుండా పోతుంది. ఈ వైరస్ను ప్రధానంగా పేనుబంక పురుగులు వ్యాప్తి చేస్తాయి. కాబట్టి ఈ పురుగులను నియంత్రించడం చాలా అవసరం. ఇందుకోసం డైమిథోయోట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమాటాన్ 2 మిల్లీలీటర్ల మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక తరచూ కనిపించే తెగులు ఆంత్రాక్నోస్ తెగులు. ఈ తెగులు వచ్చినప్పుడు ఆకులపై, కాయలపై పక్షి కన్ను ఆకారంలో గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు పెరిగితే కాయల నాణ్యత తగ్గి మార్కెట్ విలువ పడిపోతుంది. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బెండిజం 1 గ్రాము లేదా కార్బెండిజం మరియు మ్యాంకోజెబ్ 2 గ్రాముల మందును 1 లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు సమానంగా పిచికారీ చేయాలి. ఈ విధంగా పంటలో పురుగులు, తెగుళ్లు తగ్గించి మంచి దిగుబడి సాధించాలంటే సమగ్ర సస్యరక్షణ చర్యలను తప్పకుండా పాటించాలి. ముందుగా ఎండాకాలంలో పొలాన్ని లోతుగా దున్నడం వల్ల నేలలో దాగి ఉన్న పురుగు గుడ్లు, తెగుళ్ళ కారకాలు నశిస్తాయి. అలాగే జొన్న లేదా మొక్కజొన్నతో పంట మార్పిడి చేయడం వల్ల నేల ద్వారా వ్యాప్తి చెందే ఫ్యుజేరియం ఎండు తెగులు తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. పంట చుట్టూ 4 వరుసల రక్షక పంటలుగా జొన్న, మొక్కజొన్న లేదా సజ్జ వేయడం వల్ల పేనుబంక, తెల్లదోమలు వంటి పురుగులు ప్రవేశం తగ్గి తద్వారా వైరస్ తెగుళ్ళు అదుపులో ఉంటాయి. విత్తే ముందు తప్పనిసరిగా 100 గ్రాముల విత్తనానికి ట్రైకోడెర్మా విరిడి 2 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేయాలి. నులిపురుగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 1 కిలో విత్తనానికి కార్బోసల్ఫాన్ 3 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేస్తే ప్రారంభ దశలోనే పురుగు సమస్య తగ్గుతుంది. బూడిద తెగులు సమస్య ఎక్కువగా ఉన్న చోట అర్కా రాజహన్స్ రకం వాడటం వల్ల ఈ తెగులును కొంతవరకు నివారించవచ్చు. అలాగే ఎకరాకు 10 పసుపు రంగు జిగురు పల్లారు ఏర్పాటు చేయడం ద్వారా పేనుబంక, తెల్లదోమలను ఆకర్షించి వాటి సంఖ్యను తగ్గించవచ్చు. పంట పెరుగుదల దశ నుంచి పూత దశ వరకు 5% వేపగింజల కషాయాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయడం వల్ల పురుగుల నియంత్రణ సహజంగా జరుగుతుంది. ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తీగ జాతి పంటలపై గంధకం ఆధారిత పురుగు లేదా తెగులు మందులు వాడకూడదు. అలా వాడితే ఆకులు వాడిపోవడం, మొక్కల ఎదుగుదల దెబ్బతిని పంటకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటిస్తే కర్బూజా పంటను ఆరోగ్యంగా పెంచి మంచి దిగుబడులు సాధించవచ్చు.